ఆవిష్కరణ పిలుస్తారు, సారు 2 మాటలు మాట్లాడతారు, కూర్చుంటారు ఎవరైనా మంత్రులు. ప్రధానంగా కవిత్వాన్ని పరిచయం చేసేటువంటి మెయిన్ స్పీకర్ కూడా నిరంజన్ రెడ్డి సార్ వస్తారంటే ఇంకా బాగా ప్రిపేర్ కావాలంటారు. ఎందుకంటే సార్ ఆవిష్కరించిన తర్వాత సార్ మాట్లాడితే సారే సమీక్షకుడుగా వచ్చాక అన్నట్లుగా సాహిత్యాన్ని విశ్లేషించేటువంటి బహు చదువని మంచి విశ్లేషకులు, సాహిత్య విమర్శకులు. సారస్వత పరిషత్తులో ఒకసారి విని ఎవరైనా కొత్త విమర్శకుడు అంటే మంత్రి గారు కాదు అని ఒక డిబేట్ జరిగేది. ఆ రకంగా నిజంగా మహబూబ్ నగర్లో ఇది కరువు కన్నీళ్ళు అని అంటారు కదా, మహబూబ్ నగర్ అంతటిని కొత్త సముద్రంగా సృష్టించినటువంటి వారు నిరంజన్ రెడ్డి గారు. తెలుసు అందరికీ. జలం మీద ఒక జలోద్గీత లాంటి ఒక పెద్ద కవితా సంపుటిని వేసినారు. నిజంగా దాని మీద పిహెచ్డి జరగవలసినటువంటి ఏది సందర్భము రాబోతుంది అనుకుంటున్నాను. చాలా చేస్తున్నాను సార్. ఓకే, అదే నిజంగా చాలా అంటే ఒక్క జలంని అనేటువంటి దాన్ని ఇన్ని వైవిధ్యమైనటువంటి కవితలు రాయొచ్చా అని ఉన్నారు. నిజంగానే జలంలో నుంచి విద్యుత్ పుట్టినట్లుగా చాలా విద్వత్తును సృష్టించినటువంటి వారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. మన సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ కవుల సంచిక వేసి ఎట్లాంటి కవుల అస్తిత్వాన్ని ఎట్లా నిలబెట్టినారో నిజంగానే మహబూబ్నగరే కాదు, దాదాపుగా మా సాహిత్యానికి అంతటికి కూడా గొప్ప అస్తిత్వాన్ని నిలబెట్టినటువంటి సార్ కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారి ప్రతి కవితని చదివి ఎప్పటికప్పుడు దానికి స్పందిస్తూ మంచి కామెంట్లు పెట్టేటువంటి వారు. మా మంత్రులు ఇంత షార్ప్గా ఉంటారని మేము అనుకోలేదు సాహిత్యపరంగా. ఆ రకంగా నిరంజన్ రెడ్డి గారిని ఆ తర్వాత గురించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. సాహితీ దక్షత కలిగినటువంటి అధ్యక్షులు గౌరవనీయులు తెలంగాణ కేంద్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధిపతిగా ఉన్నటువంటి ఆచార్యులు ఆధ్యాత్మికులు శ్రీ డాక్టర్ రఘు గారు, ఆ తర్వాత ఈ సంకలనం ఈ పుస్తకావిష్కరణకు ఆవిష్కర్తగా వచ్చినటువంటి గౌరవనీయులు సుప్రసిద్ధ కవి రచయిత, ఆ తర్వాత సుప్రసిద్ధ నటులు శ్రీ తనికెళ్ళ భరణి గారు, గౌరవనీయులు పెద్దలు సుప్రసిద్ధ న్యాయవాది, అన్నింటికి మించి స్నేహశీలురు, సాహిత్య పోషకులు, సాహిత్య అభిమాని, అందరికీ ఆత్మీయులు పాలమూరు మనోహరెడ్డి గారు, వల్లభరెడ్డి మనోహరెడ్డి గారు అన్న, పెద్దలు శ్రీ దైవజ్ఞ శర్మ గారు, తమ్ముడు శ్రీ కెఎస్ రవికుమార్ గారు, ఒక వెనుకబాటుకు గురి చేయబడినటువంటి ఒక పాలమూరు జిల్లాలో ఒకప్పుడు చాలా సుసంపన్నంగా ఉండినటువంటి పాలమూరు జిల్లా సమైక్యాంధ్రలో కలిసిన తర్వాత అతి ఎక్కువగా నష్టపోయినటువంటి ప్రాంతం పాలమూరు. అటువంటి పాలమూరులో చదువుకునేటువంటి వాళ్ళే తక్కువ మంది, చదువు అవకాశాలు పొందేటువంటి వాళ్ళు తక్కువ మంది, అక్షరాస్యత శాతం తక్కువ ఉంది అనుకునేటువంటి రోజులలోనే ఒక సాంకేతిక కళాశాలను స్థాపించి అద్భుతంగా వేల మంది ప్రతిభావంతుల్ని తయారు చేసి దేశ విదేశాల్లో యోగ్యుల్ని తయారు చేసేటువంటి ఒక ఆదర్శప్రాయుడు తమ్ముడు, విద్యాభిమాని, సాహిత్యాభిమాని, అందరికీ కూడా ఆత్మీయుడు డాక్టర్ కెఎస్ రవికుమార్ గారు. డాక్టరేట్ వచ్చింది, ఆత్మీయులు, సాహిత్య విమర్శకులు డాక్టర్ సీతారాం గారు. నిన్నగాక మొన్నే వారి బర్త్డే అయింది, ఆలస్యంగా బర్త్డే శుభాకాంక్షలు మీకు మరొకసారి ఈ వేదిక నుంచి చప్పట్లు కొట్టారా వారికి బర్త్డే శుభాకాంక్షలు. సాహితీ కోటీశ్వరుడు మా సోదరుడు కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు. నిర్ద్వందంగా, నిర్మోహమాటంగా, నిఖార్సుగా భావాలను, ప్రజల భావాలను, మరీ ప్రత్యేకంగా అణచివేయబడినటువంటి ప్రజల యొక్క భావాలను చాలా గొప్పగా వ్యక్తీకరించేటువంటి నిత్య చైతన్యశీలి, అందరినీ చైతన్యపరిచేటువంటి సుప్రసిద్ధ కవి, రచయిత, విమర్శకులు, సాహిత్య విమర్శకులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు. ఈ సభలో ఉన్నటువంటి పెద్దలు, న్యాయవాద పెద్దలు, సాహితీ ప్రియులు,
స్నేహశీలి శ్రీ బురి వెంకటరామరెడ్డి గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ బాద్మి శివకుమార్ గారు, మా మిత్రులు సాహిత్య ప్రియులు సాహితీవేత్త స్వయంగా కవి రచయిత శ్రీ ఒంగూరి గారు, గంగిరెడ్డి గారు, సభలో ఉన్నటువంటి చాలామంది, ప్రత్యేకంగా నిత్యం తన సృజనాత్మక సాహిత్యాన్ని అందిస్తున్నటువంటి ముగ్గురిలో ఒకరైనటువంటి మా వనపట్ల కోట్ల వనపట్ల, వారికి ముందు గోపి గారు, ఇందాక కోయికోటేశ్వరరావు గారు వారి గురించి చెప్పినారు. మిగతా సభలో ఉండేటువంటి సాహితీ ప్రియులు, సాహిత్యవేత్తలు, సాహితీ అభిమానులు, కోట్ల గారి శ్రీమతి సోదరి వనజాత గారు, పెద్దలందరికీ నమస్కారం. పిల్లలకు, విద్యార్థులకు శుభాకాంక్షలు, మీ అందరికీ అభినందనలు. పెద్దలకు కూడా నమస్కారం నచ్చితే చప్పట్లు కొట్టవచ్చు, ఇబ్బంది లేదు. ముందుగా కోట్ల గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఒక అద్భుతమైనటువంటి కవితా సంపుటిని తీసుకొని వచ్చినారు. ఇది ఎన్నోది? 18వ కవితా సంపుటి. 18వ కవితా సంపుటి. సార్ గట్టిగా చప్పట్లు కొట్టారు. రాయడం కాదు, గొప్పగా రాయడమే కాదు, నిత్యం రాయడం గొప్ప విషయం. అది కోట్ల వెంకటేశ్వర గారికి సొంతం. నిత్యం రాయడం అంటే గతాన్ని, చరిత్రను, గత చరిత్ర పరిణామాల్ని చక్కగా అధ్యయనం చేసి చాలా అథారిటేటివ్గా అంశాల మీద పట్టు కలిగి ఉండి భవిష్యత్తు ఎట్లుండాలనో ఈ వర్తమానంలో చెబుతూ ప్రతినిత్యం రాయడం అనేటువంటిది గొప్ప విషయం. అది ప్రతిరోజు కోట్ల గారు చేసేటువంటి పని. అందుకే ఆయన రాసినటువంటిది పత్రికలు ముద్రించే కంటే ముందు, పత్రికలు వచ్చే కంటే ముందు, ప్రచురితం కంటే ముందు వాట్సాప్లో వస్తుంది నాకు. నేను మొత్తం అది చదువుకుంటా. అందులోని కొన్ని మెరుపులు అప్పుడప్పుడు మేము బయట చేసేటువంటి ఉపన్యాసాలకు అవన్నీ కూడా మాకు పనికి వస్తుంటాయి. ఒక లైన్, 2 లైన్లతోనో ఒక అరగంట 40 నిమిషాలు నేను ఉపన్యాసం చెప్తా. వారు రాసినటువంటి కవితలోని ఉండే 1-2 లైన్లతోనే ఒక ఉపన్యాసానికి సరిపోయినంత మెటీరియల్ అందులో ఉంటుంది. అదే ఆయన గొప్పతనం. అందుకే డాక్టర్ రఘు గారు చాలా, ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి ముందు మాటలు లేవు, వెనక మాటనే ముందు మాట. దీంట్లో మీరు ఒకసారి చూడాలి. మొదటిసారి నేను చూస్తున్నా ఇట్లా ముందు మాటలు లేవు. ఎందుకన్నా ముందు మాటలు లేవు దీంట్లో ఈసారి అంటే, ముందు మాటల కోసం అని ఇస్తే 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు పెట్టుకుంటున్నారు. పుస్తకం సంవత్సరాలు కూడా కొన్నిసార్లు అవుతుంది. అందుకే ముందు మాటల్ని పెట్టుకోలేదు. రఘు గారి యొక్క వెనకాల రాసినటువంటి, అట్ట మీద రాసినటువంటిది అదే ముందు మాటగా భావించి పెట్టుకున్నాము. ఇది ఒక సింబాలిక్గా కొత్తగా అనిపిస్తుంది. రఘు గారు చెప్పినట్లు ఈ కవి వాక్యాల్లో సామాజిక సంక్షోభాల అలజడి ప్రతిధ్వనిస్తుంది. భూమి మీద ఏ ప్రాణి హృదయానికి గాయమైనా ఒక కవితగా మారి సాంత్వన చేకూరుస్తాడు. అట్లా అనునిత్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాల మూలంగా ప్రజలకు కలిగేటువంటి ఇక్కట్లు కానీ, ఇబ్బందులు కానీ, లేకుంటే తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుపోతే ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది విధాన రూపకల్పనలు చేసేది పాలకులైతే, పాలకులు విధాన రూపకల్పన ఎట్లా చేయాలని చెప్పేటువంటి రూపకల్పన చేసేది కవి. అందుకోసమే భరణి గారు చెప్పినట్లు కవుల్ని ఎందుకు సమాజం గౌరవించాలంటే అందరికంటే ముందు స్పందించేది కవులు. స్పందించేటువంటి హృదయం ఎక్కువ ఉండేటువంటి వాళ్ళే అది రాయగలరు. అది వాళ్ళకే అది సాధ్యమవుతుంది. ఇవాళ ఏరొంక పౌర్ణమి అంటాం. పాలమూరు జిల్లాలో దాన్ని ఏరొంక పుణ్యం అంటాం. ఏరువాక పౌర్ణమి. ఇవాళ ఏరువాక పౌర్ణమి. ఏరువాక పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ కూడా, రైతులందరికీ, రైతు మూలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు, రైతుల్ని ప్రేమించేటువంటి వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంకొకసారి చెప్పండి. రాసినటువంటి దాంట్లోనే హెచ్చరికలో ఒక మాట అంటారు చివరికి, నీ పల్లెం ఎంత బంగారుదైనా అందులో పట్టెడు అన్నం వదలందే ఆకలి తీరదని గుర్తించుకో. అంటే రైతు యొక్క ప్రాధాన్యత ఎటువంటిదో చెప్పడానికి. అట్లా రైతులకు ఇబ్బంది కలిగించేటువంటి చట్టాల ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తెచ్చినప్పుడు చట్టాలే తెచ్చింది. వాటి యొక్క అమలును
కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసేటువంటి స్థితి భారతదేశంలో ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చింది. వాటికి దేశవ్యాప్తంగా అనేక భాషలలో అనేక మంది కవులు వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ని ఆఫర్ చేసినారు. ప్రతిఘటనని కవితల ద్వారా చూపించినారు. అనేక మంది వ్యాసాలు రాసినారు. సాహిత్యవేత్తలే కాక రాజకీయ విశ్లేషకులు కూడా రాసినారు. ప్రజా ఆందోళన చాలా గొప్పగా వచ్చి మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రజా ఆందోళనకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ఆనాడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి మేము ప్రతిపాదించి తీసుకొచ్చినటువంటి ఈ 3 చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి ప్రకటిస్తే దాని మీద అద్భుతమైనటువంటి కవిత రాసిన అది కూడా ఇందులో ఉంది. అంటే ఆయా సందర్భాల్లో ఎప్పుడు ఏ సందర్భం ఏది వచ్చినా దాని మీద ఆయన అద్భుతంగా రాయడం మామూలుగా ఉండదు, చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఇందాక అన్నారు సీతారాం గారు మాట్లాడుతూ ధీశాలి అని, ధీరోదాత్తుడు అని, ఉదాత్తత ఉంది, ధీరత్వం ఉంది అని. అది చాలా సాహసం కావాలి. ఎతిప్రాసల కోసమో 4 చప్పట్ల కోసమో రాయడం వేరు, లేదా ఒక పుస్తక రూపంలోకి తీసుకొని వచ్చి నేను ఒక కవిత్వాన్ని వెలువరించిన చెప్పడం వేరు. సమాజం యొక్క ఆ గాంభీర్యాన్ని అర్థం చేసుకొని రేపటి సమాజం ఎట్లుండాలో తపన పడుతూ రోజు మదన పడుతూ నిద్రలో ఉన్నా నిద్ర లేవగానే మనిషి తన శ్వాస గుర్తుంటుంది, నిద్రలో ఉన్నప్పుడు గుర్తుండదు. తను శ్వాసించేటువంటిది మొదలు పెడితే దినచర్యలో భాగంగా ఉండేటువంటి ఆహారం భుజించడం కావచ్చు, స్నేహితులతో మాట్లాడడం కావచ్చు, ఇతర దైనందిన కార్యక్రమాలు కావచ్చు, వేటి మీద ఎంత దృష్టి ఉంటుందో అంతకు మించిన దృష్టి సమకాలీన సమస్యల మీద ఉండేటువంటి వాడే కవి. అటువంటి కవులలో అగ్రశ్రేణుడు కోట్ల వెంకటేశ్వర గారి చెప్పడంలో అక్షయక్తి లేదు. మరి 8:40కి సభ ముగించాలని చెప్పినారు కాబట్టి నాకు అప్పచెప్పేటప్పటికే 8:50 అయింది కాబట్టి నేను 2 నిమిషాల్లోనే ముగిస్తాను. చివరిగా వ్యవసాయం అంటే మనందరికీ ప్రీతిపాత్రమే. అటువంటి శాఖకు నేను గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక అనుభవం, అది చాలా గొప్ప తృప్తినిచ్చింది. ఈ వ్యవసాయానికి సంబంధించి ఎప్పుడు ఏ అంశాల మీద ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా సభకు పోయేదన్నా, నాకు ఏదైనా సంశయం అనిపించినా, దీని మీద ఏ రకంగా మాట్లాడితే బాగుంటుంది అన్నప్పుడైనా అప్పుడప్పుడు కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఒక్కోసారి చాలాసేపు ఉపన్యాసం చెప్పడానికి అది ఒక వస్తువు అవుతుంది నాకు. అట్లా ప్రత్యక్షంగా నాకు తోడ్పాటును అందిస్తూ వచ్చినారు. వ్యవసాయానికి సంబంధించి ఆయన రాసినటువంటి ఆ కవితను ఒక్కదాన్ని చదివి ఇవాళ సందర్భోచితం కాబట్టి, ఏరువాక పౌర్ణమి కాబట్టి ఈ కవితను చదివి నేను ముగిస్తాను. వ్యవసాయం ఒక వ్యసనం, కాల పరీక్షకు నిలబడ్డ ఈ దేశపు వెన్నెముక, ఇంకా కత్తిగట్టడం నేర్వలే, నల్ల చట్టాలు ఎప్పటికీ నివురు గప్పిన నిప్పే, ఆకస్మిక క్షమాపణలు ఒక నటనని తేలిపోయింది, అడుగు వెనక్కి వేసింది తిరుగులేని దెబ్బ తీయడానికే, పైకి చూస్తుంటే అందరూ సర్వసంగ పరిత్యాగులే, రాజ్యాకాంక్ష ఇంకా శకుని పాచికలు వదిలిపెట్టలే, ఒడ్డు మీద నిలబడ్డ వాళ్లకు మట్టి మనసు అర్థం కాదు, ఆదేశాలు ఇచ్చే నోటికి పొలం పని పవిత్రత అర్థం కాదు, అమ్మక రహస్యం తెలిసిన వారికి ఉత్పత్తిలోని తన్మయత్వం అర్థం కాదు, వ్యవసాయం ఎన్నటికీ వ్యాపారం కాదు, అదో పరోపకారి నిత్య వ్యసనం, రైతు ఇప్పుడు పదును వానకు ఎదురు చూస్తున్న పంట పొలంలో ఉన్నాడు, భారం మోపితే ఎత్తి కుదేస్తాడు. అంటే రైతు యొక్క ప్రాధాన్యత, అదేవిధంగా రైతు యొక్క కాంట్రిబ్యూషన్ సమాజంలో ఎంత గొప్పదో చెప్పడానికి అందులో ఆయన పడినటువంటి ఆవేదన మనకు కనిపిస్తుంది. ఇంకొకటి రైతు బంధం అని, ఇది చాలా గొప్పగా ఉంటే చాలా గొప్పగా కదిలించింది నాకు. దేవుడు ఎప్పుడో ఒకప్పుడు ఐడెంటిటీ క్రైసిస్లో పడే ఉంటాడు, అంతటా తాను ఉండలేనని తెలిసి తొలుదొలత అమ్మను కర్షకుని సృష్టించుకున్నాడు. ఒకరు పండించడానికి, మరొకరు వండి వడ్డించడానికి. మొదటి ముద్దకు మనం పెట్టే దండం దేవుని ఖాతాలోకి అప్రయత్నంగా రైతు బంధులా జమైపోతుంది. పొలాలకు నీళ్ళివ్వని వలస పాలకులు వ్యవసాయం దండగని ప్రచారం చేసిండ్రు. మన ఈ విశుద్ధ మట్టికి
పనికి మారిన తనం అంటగట్టి హిరణ్యాక్షులై చెరబట్టేను. ఈ నేల చైతన్య కెరటమై ఉవ్వెత్తున ఎగిసిపడ్డాక ఏటవాలు ప్రవాహాలకు ఎగుడు దిగుడు నడకలు నేర్పించాక తరతరాలుగా తడారిపోయిన పొలాల్ని నవయవ్వన కాంతులతో ఆకుపచ్చని అందాలను కనువిందు చేస్తున్నాయి. రక్తబంధం కన్నా ఇవాళ జలబంధమే చిక్కదని రాశులు రాశులుగా దర్శనమిస్తున్న ధాన్యపు రాశులే ప్రత్యక్ష సాక్షులు. మట్టి కింది నీళ్లు, రైతుకింత భరోసా. ఇప్పుడు చూడు తెలంగాణ దేశానికే దారి దీపం. అట్లా రైతాంగం సాధించిన విజయాలతో పాటు, రైతులు పడ్డ కష్టంతో పాటు, వర్తమానంలో భవిష్యత్తులో ఈ సమాజం ఎట్లుండాలనేటువంటి ఆ తపన, ఇవన్నీ అంశాలు మేళవింపుతోన ఈ అద్భుతమైనటువంటి కవిత్వం వచ్చింది. దాని కవిత్వాన్ని పరిచయం చేస్తూ పెద్దలు చాలా సుదీర్ఘంగా మాట్లాడినారు, చాలా లోతుగా మాట్లాడినారు. కాబట్టి అంతకంటే నేను ఎక్కువ స్పృశించకుండా వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఈ సందర్భంగా అందజేస్తూ, ఈ పుస్తక ప్రచురణకు, అదేవిధంగా ఈ పుస్తకాన్ని తాను స్వీకరించినందుకు రవికుమార్ గారికి, ఆవిష్కరించినటువంటి సాహితీవేత్త, సుప్రసిద్ధ నటులు, ఇప్పుడు అంటున్నాను సుప్రసిద్ధ నటులు గౌరవనీయులు శ్రీ తనికెళ్ల పన్ని గారికి మరొకసారి నేను ధన్యవాదాలు అర్పిస్తూ, మిగతా మీ అందరికీ కూడా విన్నందుకు ఓపికగా ధన్యవాదాలు అర్పిస్తూ తెలుస్తాను. జై తెలంగాణ, జై భారత్. కవి అనధికార శాసనకర్త అంటారు. ఆయన రాసే ప్రతి కవిత ప్రజా కవిత. అతను ఎప్పుడూ నిరంతరం ప్రతిపక్షమే. సార్, మీరు రైతు హృదయం కాబట్టి రైతు కవితలు ఎన్నుకొని బాగా విశ్లేషించారు. నాకు కలగంటున్నాను నేను, రేపు ఎప్పుడైనా మీరు శాసనసభలో రైతు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు దానికి ఇంట్రోగా కోట్ల కవితలు చదువుతారని అనుకుంటున్నాను. చదవాలని ఇంకొక 10 నిమిషాల్లో సభ ముగుస్తుంది. ఇప్పుడు ఈ కృతిని